వెలుగు సంబంధమైనదిగా ఉండాలి. సత్యమునకు స్తంభము. ప్రకటన గ్రంథములో అందుకని మీరు కనుక చూస్తే దీపస్తంభముతో పోల్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. చూడండి యోహాన్ గారు ఏం చూస్తున్నారంట? 7 సువర్ణ దీపస్తంభములు కనబడుతున్నాయి. బంగారంతో చేయబడినటువంటి దీపస్తంభాలు. ఆ దీపస్తంభముల మధ్య ఎవరు కనబడుతున్నారు? మనుష్య కుమారుని పోలి, అంటే యేసుప్రభుల వారు కనబడుతున్నారు. చూడండి, యేసుప్రభుల వారు అందుకని ఎక్కడ ఉంటారంటే ఈ దీపస్తంభముల మధ్య. ఇంతకీ దీపస్తంభాలు ఏంటి అని మీరు కనుక చూస్తే ఆ సువర్ణ దీపస్తంభాలు. 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు